హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే హ్మ్, పండుగ తర్వాత రోజు అంటే పండుగ సాటర్డే కదా! సో, సండే నుంచి ఉన్న వ్లాగ్ అండి. కొంచెం కొంచెంగా షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మేము సండే రోజు మార్నింగ్ వచ్చేసి పూజకు కూర్చున్నాము. సో, దానికన్నా ముందు పూజకు కూర్చునే ముందు ఇట్లా రెడీ అయిన తర్వాత చిన్న ఫొటోస్ లాగా అయితే తీసుకుంటున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను పూజకి అయితే కట్టె పొంగలి అండి దద్దోజనం చేసుకున్నాను. ఆ వీడియోస్ అయితే నేనేం షేర్ చేయట్లేదండి, అందరికీ తెలుసు కదా రెసిపీస్. అండ్ శారీ వచ్చేసి నేను మా అమ్మ శారీ కట్టుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ ఒక ఫంక్షన్కి మా అమ్మ కట్టుకుంటే నాకు మా అక్కకు బాగా నచ్చింది. ఓకే, మేము కట్టేసుకుంటాం ఒకసారి ఇవ్వమని చెప్పేసి తీసుకొచ్చుకొని మన శ్రావణ మాసంకి అయితే మా అక్క కట్టుకుంది. ఇప్పుడు నేను కట్టుకుంటున్నా, బాగుంది కదా, గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అందరికీ బాగుంటుంది. సో అదే చూసుకుంటున్నాను ఇక్కడ, నాకైతే బాగా అనిపించింది. సో మార్నింగ్ అయితే మంచిగా పూజకి అయితే కూర్చొని పూజ అయితే రెడీ చేసేసుకున్నామండి. సో ఆ రోజు సండే కదా, వీకెండ్. నిమజ్జనం వచ్చేసి మాకు థర్స్డే. సో ఆ రోజు వర్కింగ్ డే కదా, సో అందరూ కొంచెం బిజీగా ఉంటారు కదా అనేసి అయితే మేము సండే రోజే అపార్ట్మెంట్లో అయితే లంచ్ పెట్టేసుకున్నాము. ఫుల్ వర్షం అండి, ఆ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది. సో దాని తర్వాత ఇది థర్డ్ డే అండి. సో థర్డ్ డే అంటే మండే మండే రోజు మేము పూజ అది చేసుకున్నాక మండే అయితే మా వినాయకుడిని అయితే సాగనంపామండి, కదిలించాము. కదిలించి కింద పెట్టుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా పూజ చేసుకున్న అదృష్టం ఇవ్వమని చెప్పి మంచిగా మొక్కి అయితే ఇట్లా మా అబ్బాయి వినాయకుని తీసుకొని కిందకు వచ్చేసి కింద మండపంలోనే పెట్టేస్తాము. సో మా అపార్ట్మెంట్ గణపతి ఏ రోజైతే నిమజ్జనం చేస్తున్నామో ఆ వినాయకుళ్ళన్నీ కూడా అదే రోజు నిమజ్జనం చేసుకుంటాము. సో మా అమ్మాయిని కూడా వచ్చి పట్టుకోమని చెప్తే వాళ్ళు కింద ఆడుకుంటున్నారు ఆల్రెడీ. సో ఇంకా వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అది అందరూ కూడా పట్టుకొని మంచి బుజ్జి గణపయ్యనైతే సో తీసుకొచ్చి అయితే మండపంలో కూర్చోబెడుతున్నారు. బాగుంది కదండి, మంచిగా అనిపించింది. మా వినాయకుడిని చూసుకుంటే మంచిగా 3 days పూజ చేసుకొని అయితే థర్డ్ డే అయితే తీసుకొచ్చుకొని కింద మండపంలో పెట్టేసుకున్నాము. దాని తర్వాత పిల్లలైతే ఇట్లా మంచిగా డ్యాన్సులు చేస్తున్నారండి. వీడైతే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, ఈ చెక్స్ షర్ట్ ఉంది కదా, వైట్ షర్ట్, వీడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, వాడు ఒకటే డాన్స్ మొత్తం అందరికన్నా వాడే ఎక్కువ చేస్తున్నాడు అనమాట. సో కాపీరైట్ పడుతుంది కదా, నేను అందుకే మ్యూజిక్ అయితే ఇక్కడ కట్ చేసేసాను. సో ఇంకా పిల్లలైతే ఇంకా మ్యూజిక్ పెట్టేసుకొని అయితే మంచిగా ఆడుకుంటున్నారు. సో ప్రసాదం అది ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అది తీసుకొని అయితే కొంచెం సేపు కిందే టైం స్పెండ్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయామండి. సో యాక్చువల్గా ఎగ్జామ్స్ కూడా వీళ్ళకి అప్పుడే హాఫ్ ఇయర్లీ అయితే స్టార్ట్ అయిపోతుంది. రేపు ఫ్రైడే నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. సో మళ్ళీ కొంతసేపు చదువుకోవాలి అని అయితే మరీ ఎక్కువ టైం అయితే లేదు. పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ టైమే అండి, హాఫ్ ఇయర్లీ టైము. సో అందుకే పిల్లలందరూ కూడా పాపం బిజీగా ఉన్నారు. కొంచెం సేపు అయితే కొంచెం డ్యాన్స్ వేసుకోండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వదిలేసాము. సో అట్లా ఇంకా మ్యూజిక్ పెట్టుకొని అయితే కొంచెం డాన్సెస్ చేసుకుంటున్నారు. సో మేము అందరం పక్కన కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నాము. హాయ్ అండి. ఇక్కడ నేను యాక్చువల్గా పూజ కోసం అని చెప్పేసి వినాయక చవితి కదా, పూజ కోసం వెండి సామాన్ అవి బయటికి తీసాను నిన్న. సో అవి మళ్ళీ క్లీన్ చేసి లోపల పెట్టుకునేటప్పుడు ఒకసారి ఆ కలెక్షన్ మీతో చూపిద్దాము. నేను ఎలా కొనుక్కున్నాను, నా దగ్గర ఉన్న సామాన్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఏమున్నాయి అన్నది అయితే ఫస్ట్ చూపిస్తాను. సో ఇవండి నా దగ్గర ఉన్న సామాను. పెద్ద అంతా ఎక్కువ వెండి ఐటమ్స్ అయితే ఏం లేవు. ఐ మీన్ నేను కొంచెం పూజలు అవి స్టార్టింగ్లో చాలా తక్కువే ఉండేది. సో అందుకే ఇంకెక్కువ అయితే ఏం ఐటమ్స్ ఏం తీసుకోలేదు. బట్ ఇవి తీసుకున్న ఐటమ్స్ కూడా నేను ఎలా తీసుకున్నాను అన్నదైతే ఇక్కడ షేర్ చేస్తాను, చూపిస్తాను, ఒకసారి హెల్ప్ అవుతుందేమో అని. సో ఫస్ట్ వచ్చేసి ఇవి కుందులు ఉన్నాయి కదండి, ఇవి మొన్న లాస్ట్ ఇయర్ మా పిల్లలకి హాఫ్ శారీ ధోతి ఫంక్షన్ జరిగింది. సో ఆ ఫంక్షన్కి అమ్మ వాళ్ళ చెల్లి ఉంటుంది కదా, అమ్మకి ఇద్దరు సిస్టర్స్, ఒక పిన్ని. సో నలుగురికి బట్టలు తెచ్చుకోమని చెప్పేసి అమౌంట్ ఇచ్చింది. సో నలుగురికి తెచ్చుకోమంటే నేను ఓకే, అప్పటికే నాకు మా హస్బెండ్కి ఉన్నాయిలే ఫంక్షన్కి తీసుకున్నాము, అన్ని బట్టలు ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే పిల్లలిద్దరికి బట్టలు తీసేసుకొని
సో 20,000 ఇచ్చారు. 9,000 పెట్టి ఇంకా డ్రెసెస్ తీసుకొని ఇవి తీసుకున్నాను. ఆ 11,000కి కుందులు తీసుకున్నాను. పెద్దగా బాగున్నాయి కదా! సో ఇవైతే ఇంకా ఎప్పటికీ ఉంటాయిలే పూజలో అని చెప్పేసి. సో నేను ఇక్కడున్న మాక్సిమం ఇవన్నీ కూడా నేను అలా కొనుక్కున్నవే. సో నేను ఎలా కొనుక్కున్నానన్నది కూడా చెప్తాను. సో ఇవి రీసెంట్‌గా వచ్చినియి. మొన్న మణిద్వీప వర్ణనికే ఓపెన్ చేశాను. అప్పటిదాకైతే ఓపెన్ కూడా చేయలా. సో అన్ని బట్టలే ఎందుకండి ఇవైతే కొన్ని డేస్ మనతో ఉంటాయి. సో డ్రెసెస్‌కి ఇంకా ఏంటి లిమిటేషన్ అంటూ ఏముంటుంది? ఇంతే అమౌంట్ పెట్టి కొనుక్కోవాలని ఏం లేదు కదా! సో అందుకని చెప్పేసి నేనింకా ఓకే అని మా ఇద్దరి వరకు అయితే బట్టలు తీసుకోకుండా నేను నాది మా హస్బెండ్‌ది కలిపేసి ఇట్లా కొనుక్కొని పిల్లల వరకు బట్టలు తీసుకున్నాను. సో ఇది మా పిన్ని ఇచ్చిన అమౌంట్‌తో అనమాట. సో ఇదొచ్చేసి ఉద్దరిని కదా! సో నేను యూజ్ చేసిన తర్వాత అన్నీ ఇట్లా కవర్స్‌లో పెట్టుకుంటానండి. క్లీన్ చేసుకొని, డ్రై చేసుకున్న తర్వాత కవర్స్‌లో పెట్టుకున్నామంటే కొంచెం బావుంటాయి ఎక్కువ రోజులు. ఇదొచ్చేసి ఆహ్, మాది గృహప్రవేశం జరిగింది కదా! ఈ ఇంటికి గృహప్రవేశం జరిగినప్పుడు సో మా అత్తయ్య తీసుకున్నారిది. సో తన గిఫ్ట్ లాగా అని చెప్పేసి అప్పటి వరకు అసలు నాకు పూజ వెండి ఐటెమ్స్ లేవు. ఓన్లీ పిల్లలవే ఉన్నాయి. పిల్లలకి అన్నప్రాసనకి తెచ్చినవే. సో ఇంక పూజ కోసం అని చెప్పేసి సో ఉంటదిలే అని చెప్పేసి ఇవి తను తీసుకుంది. ఈ ఇల్లు గృహప్రవేశం 2019లో తీసుకుంది. సో అప్పుడు నాకింక శారీ వద్దు. నాకేదైనా ఇదైతే ఇలాంటిదే తీసుకోమంటే తను తీసుకుంది ఇది. ఓకేనా ఇది. ఇదొచ్చేసి ఇది కూడా మా అత్తయ్య తీసుకున్నారు. ఇది వెండి ప్లేటు. మా అమ్మాయి బుడ్డి అన్నప్రాసనకి సో తను తీసుకుందనమాట ఈ వెండి ప్లేటు. బావుంది గదా! ఇప్పుడు కొంచెం చిన్నదే కాబట్టి చిన్న సైజు టిఫిన్ ప్లేట్‌లా తీసుకుంది. బట్ నేనైతే టిఫిన్స్‌కి వాటికి ఏమి యూజ్ చేయను. దేవుడి దగ్గరే పెట్టుకుంటాను. ఆ రోజు అన్నప్రాసనకి పెట్టేసుకున్నాక మళ్ళీ నేనైతే ఇప్పుడింకా దేవుడి దగ్గర పూజ కోసం పెట్టుకుంటాను. ఇది బుడ్డికి మా అత్తయ్య తీసుకుంటే ఇదొచ్చేసి ఆహ్, సాయికి అమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట. అప్పుడు అన్నప్రాసన టైంలో అన్నప్రాసనకి కాదు గానీ తర్వాత 8, 9థ్ మంత్‌లో అట్లా ఊరికే ఇంక పూజ దగ్గరైనా ఉంటది. లేకపోతే అంటే ఆల్మోస్ట్ 10, 12 ఇయర్స్ అట్లా అవుతుంది. 10 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని గూడా. సో పూజ దగ్గర పెట్టుకోవటానికైనా అట్లా ఉంటదిలే. సెవెన్ వీక్ కూడా ఉంది కదా! అనేసి ఇదైతే చిన్నది. ఇది అమ్మ వాళ్ళు తీసుకున్నారు సాయికి. ఈ 2 కూడా నేనైతే పూజ కోసమే పెట్టుకుంటాను. పిల్లలిద్దరివి. ఇది రీసెంట్‌గా తీసుకుంటే ఒక 2 ఇయర్స్ అవుతుంది. సో, సమన్వికి బుడ్డికి వాళ్ళ బాబాయ్ తీసుకున్నారు. మా బ్రదర్ ఇన్ లా తీసుకున్నాడిది. సో, ఎన్ని గ్రామ్స్ ఉంటది అదైతే ఐడియా లేదు నాకు. అరౌండ్ అప్పుడు 25,000 దాకా అయింది. ఇది కూడా 2 ఇయర్స్ బ్యాక్. సో, ఎన్ని తులాలుంటదో అయితే తెలీదు. ఒకటి తను తీసుకున్నాడు. మా బ్రదర్ ఇన్ లా తీసుకున్నాడిది. అండ్ ఇంకొకటొచ్చేసి సరే కదా! అనేసి ఇద్దరు పిల్లలున్నారుగా అనేసి ఇంకొకటైతే ఇంకా మేము తీసుకున్నామనమాట. సో, ఇది రావట్లేదు. ఒక్క నిమిషం. ఇవన్నీ నేను ఇంకా పూజకి పెట్టుకుంటాను. నార్మల్‌గా అయితే ఇంకేమి యూజ్ చేయము ఇంట్లో. సో, పూజకే పెట్టుకుంటాము. సో, చెరొకటి ఉంటది కదా! అని చెప్పేసి ఇది కూడా 25,000 వరకు అయింది అప్పుడు. ఎంత 398 అని ఉంది ఇక్కడ. మేబీ అన్ని గ్రామ్సో ఏమో నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ, ఈ 2 అయితే కొంచెం పెద్ద సైజు ప్లేట్లు బరువు గూడా ఉన్నాయి. పిల్లల కోసం తీసుకున్నవే అండి. ఈ 2 గూడా పిల్లలవే. ఈ 4 అనేది నేనింక పూజలో అట్లా పెట్టుకుంటాను. అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంక క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఇట్లా కవర్ ఉంటది కదా! నేను మొత్తం కవర్‌లోనే పెట్టేసుకుంటాను. కవర్‌లో పెట్టేసుకుంటే బావుంటుంది వెండి ఐటెమ్స్ అని చెప్పేసి. మీకు చూపించడం కోసం తీసా. ఇంక ఈ కవర్‌లోనే 4 ప్లేట్లు పడతాయి నాకు. సో, ఈ కవర్‌లో ఇట్లా ఈ ప్లేట్లు పెట్టేసుకుంటాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇది నేను ఇంక తీసి చూపించట్లేదండి. ఒక చేత్తో మొబైల్ ఉంది. ఒక చేత్తో ఇది. ఇదొచ్చేసి అష్టలక్ష్మి కలశం అంటారు కదా! ఇది నా గృహప్రవేశానికి, ఈ ఇంటి గృహప్రవేశానికి మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళిద్దరూ కలిసి ఇట్లా ఐటెమ్ తెచ్చారనమాట. సో, నాకు బట్టలకి ఆటికన్నా కూడా ఇట్లాంటివి ఉంచుకున్నామనుకోండి, కొంచెం లైఫ్ లాంగ్ ఉంటాయి కదా! అని చెప్పేసి నాకైతే కొంచెం ఇట్లాంటి ఐటెమ్సే ఇష్టము. అమౌంట్ ఇచ్చేదానికన్నా, లేకపోతే బట్టలు ఇచ్చేదానికన్నా కూడా అమౌంట్ అయినా దేనికో దానికి ఖర్చు పెట్టేస్తాం. ఇట్లా ఐటెమ్ ఇచ్చిందనుకోండి, నాకెప్పటికీ ఈ ఐటెమ్ గుర్తుండిపోతది వాళ్ళు తీసుకొచ్చారు అనేసి. సో, అప్పుడు అయితే ఇది 11,000 పడింది.
సో మంచిగా కొబ్బరికాయ అది నిలబడుతుంది. అష్టలక్ష్మి కలశం అనమాట. ఇది పిన్ని వాళ్ళిద్దరు ఇచ్చారు. నేను ఎప్పుడో ఇట్లా పసుపు రాసేసాను మొత్తం, ఇంకా అందుకే కొంచెం ఎల్లోగా ఉంది. కలశం పెట్టుకున్నప్పుడు ఎప్పుడో పసుపు రాసుకున్నట్లున్నాను. సో కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఇట్లానే కవర్లో పెట్టేసుకొని అయితే పక్కన పెట్టుకుంటాను. సరే మీకు ఊరికే ఎలా కొనుక్కున్నాను చూపిద్దామని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి ఇవి అష్టోత్తరానికి యూజ్ చేస్తాం కదా, 108 బంగారు ఫ్లవర్స్ గోల్డ్వి. ఇది మొన్న పిల్లల ఫంక్షన్కి మా అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ కాదు, మా అమ్మమ్మ వచ్చేసి 2000 అమౌంట్ ఇచ్చారు పిల్లలిద్దరికి, ఏమన్నా కొనుక్కో అని చెప్పేసి. సో నేను ఇంకా వేరే ఎందుకు ఐటమ్స్, సో నేను పూజ అయితే తక్కువేనండి, ఎక్కువైతే ఏం చేయనులే కానీ ఉంటే బాగుంటుంది కదా, ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి అని చెప్పేసి నేనైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం వేసుకోలేదండి. సో ఆవిడ ఇచ్చిన అమౌంట్కి ఏ సైజ్ అయితే వచ్చిందో నేను ఆ సైజే తీసుకున్నాను. ఎక్స్ట్రాగా మళ్ళీ మనం వేసుకొని ఎందుకు, తర్వాత కావాలంటే మనం సపరేట్గా మళ్ళీ వేరే ఏమైనా కొనుక్కోవచ్చు. సో ఆవిడకి గుర్తుగా ఇట్లానే తెచ్చుకుందాము అని చెప్పేసి నేను ఇంక ఈ 108 ఫ్లవర్స్ మొన్న ఫంక్షన్కి ఇచ్చిన డబ్బులతో, అమ్మమ్మ ఇచ్చిన డబ్బులతో తెచ్చుకున్నాను. అట్లా అని ఇది కూడా అమ్మమ్మ ఇచ్చింది. అమ్మమ్మ గృహప్రవేశానికి ఇచ్చింది, నా గృహప్రవేశానికి. యాక్చువల్గా మా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటికీ తాతయ్య ఉన్నాడు, కానీ తర్వాత గృహప్రవేశాన్ని టయానికైతే తాతయ్య చనిపోయారు. అప్పటికి 1 ఇయర్ అట్లా అవుతుంది. సో ఇంక అమ్మమ్మ అమౌంట్ ఇచ్చేసి ఏమన్నా కొనుక్కో నీకు నచ్చింది అంటే నేను ఇంక ఇట్లా అగరబత్తుల స్టాండ్ కొనుక్కున్నా. ఇదైతే నేను రోజు పూజకి పెట్టుకుంటాను. సో అందుకే కొంచెం బ్లాక్‌గా ఉందిలే, కానీ ఇదైతే నేను డైలీ యూజ్ చేసుకునేదే. సో ఇది అమ్మమ్మ గృహప్రవేశానికి ఇచ్చింది. ఇదేమో మొన్న ఫంక్షన్‌కి ఇచ్చిన అమౌంట్‌తో తెచ్చుకున్నా. ఈ 2 అమ్మమ్మ ఇచ్చినవన్నమాట. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే వెండిదేం కాదండి, సిల్వర్ కాదు, జర్మన్ సిల్వరు. బాగుంది కదా అని చూపిస్తున్నాను. యాక్చువల్‌గా మొన్న ఫంక్షన్‌కి మా కజిన్ ఇది పిల్లలకి గిఫ్ట్ చేసింది. బాగుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. జర్మన్ సిల్వరు. ఇది కూడా నేను మంచిగా పూజకి, డెకరేషన్‌కి అది బాగుంది కదా, మనం చెప్తే గానీ తెలియట్లేదు కదా ఇది వెండా కాదా అనేసి ఇప్పట్లో. సో ఇది బాగుంది కదా అని చూపిస్తున్నాను. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది మన ఫంక్షన్‌కి, మా కజిన్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా, ఈ బౌల్స్ కూడా పిల్లలకి ఫంక్షన్ అన్నప్రాసనకి వచ్చినయేనండి. ఇది బుడ్డి అన్నప్రాసనది. ఇది కూడా నేను ఎక్కువ బయటే ఉంటది, ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటా. ఈ 2 కూడా ఎక్కువ ప్రసాదాలకైతే యూజ్ చేసుకుంటాను. ఈ 2 చెరొకటి అన్నప్రాసనకి వచ్చింది ఇది. సో అన్నప్రాసనకి యూజ్ చేసుకున్న తర్వాత నేను పూజ కోసం పెట్టుకుంటాను. ఇది రీసెంట్‌గా రీసెంట్‌గా కాదు, మా గృహప్రవేశం అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఉంటది కదా, సో తను వాళ్ళ కజిన్ సిస్టరు ఇది గిఫ్ట్ చేసింది. సో ఇది కూడా ఇంకా వాళ్ళ సిస్టరే, ఇంకొక కజిన్ సిస్టరే ఈ 2 గిఫ్ట్ చేశారు. ఇది కూడా నేను యూజ్ చేసుకుంటాను. సో అక్షింతలు అవి కలుపుకోవటానికి. అందుకే కొంచెం యెల్లోయిష్‌గా ఉంది. ఇంకా మొత్తం అయితే ఏం క్లీన్ చేయలేదండి. కొన్ని ఐటెమ్స్ మాత్రమే క్లీన్ చేసుకున్నా. సరే అని చెప్పేసి మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇంతవరకు బౌల్స్ ఇవన్నీ కూడా, అండ్ వాటిలతో పాటు ఇలా గంధపు గిన్నెలు అవి. సో ఈ గంధపు గిన్నెలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఇవైతే నేను తీసుకున్నాను. యాక్చువల్‌గా ఏంటి అంటే మాది గృహప్రవేశం అప్పుడు అమ్మ వాళ్ళు అమౌంట్ ఇచ్చారన్నమాట బట్టలకి అని చెప్పేసి. ఒక్క నిమిషం. సో బట్టలకి అట్లా అమౌంట్ ఇస్తే 30,000 వరకు అట్లా. సో మొత్తం బట్టలే ఎందుకు, సో కొన్ని డ్రెసెస్ తీసుకొని మిగతావి ఏమన్నా ఇట్లాంటి ఐటెమ్స్ తీసుకుందాము అని చెప్పేసి, సో ఫస్ట్ పూజ ఐటెమ్స్ కొనడం స్టార్ట్ చేసిందైతే అప్పుడే, గృహప్రవేశం అప్పుడే. అందుకని చెప్పేసి కొన్నైతే మా నలుగురికి డ్రెసెస్ తీసేసుకొని, బట్టలు తీసుకొని, రిమైనింగ్ వాటితో నేను ఇట్లా చిన్నది గంధపు గిన్నె ఉంటది కదా, గిన్నె, ఉద్దరిని ఉంటది కదా, ఉద్దరిని కాదు, ఏకహారతి, హారతి, ఇంకా ఇంకోటేదో కూడా కొనుక్కున్నాను. గంట, ఇవన్నీ కూడా అప్పుడు ఇంక అమ్మ వాళ్ళు ఇచ్చిన అమౌంట్‌తో బట్టలు కొనుక్కోంగా మిగిలిన అమౌంట్‌తో సారీ మిగిలిన అమౌంట్‌తోనైతే ఇట్లా కొనుక్కున్నాను. సో చెప్పాను కదండీ, నాకు కొంచెం ఎక్కువ రోజులు మనతో ఉండే వాటి మీదే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడతాను అని చెప్పేసి, సో కొనుక్కున్నాను. డ్రెసెస్‌కి కాగా మిగతావి ఇవన్నీ కూడా నేను చిన్న చిన్నవే కాబట్టి కొంచెం డైలీ అయితే పూజ చేసుకునేటప్పుడు డైలీ ఏం చెయ్యను గానీ, బయటైతే పూజలోనే యూజ్ చేసుకుంటాను.
సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా అమ్మే ఇచ్చింది. మా గృహప్రవేశం టైంకి నార్మల్గా అయితే ఆవుని తీసుకొస్తారు కదా. సో ఆవుని ఎట్లాగో ఇప్పుడు అపార్ట్మెంట్లో ఆవులు పైకి ఎక్కడం కష్టం కాబట్టి ఇట్లా ఆవు దోడలాగా ఉంటుంది అని చెప్పేసి సో అమ్మకి ఇది చిన్నదైతే ఇచ్చింది అప్పుడు గృహప్రవేశం అప్పుడు. సో ఇది కూడా బయటే ఉంటుంది. కొంచెం అందరూ ఈ మధ్య కొంచెం ఆవుకి పూజ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇది కూడా నేను బయటే ఉంచుకుంటాను. సో ఇవన్నీ అయితే గ్లాసులు అండి. ఇవన్నీ కూడా పిల్లల అన్నప్రాసనకి గ్లాసెస్ తీసుకుంటాం కదా. సో పిల్లల అన్నప్రాసనకి తీసుకున్న గ్లాసెస్ ఇవన్నీ చిన్నవి. తర్వాత మా అత్తయ్య ఒకటి ఇచ్చారు, మా బ్రదర్ అట్లా ఆ పెద్ద గ్లాస్ అయితే ఈ పెద్ద గ్లాస్ మా అత్తయ్య ఇచ్చారు. ఈ 4 గ్లాసులు కూడా పిల్లలకి అన్నప్రాసనకి అట్లా వచ్చిన గ్లాసెసే. అన్నప్రాసనకి తీసుకున్న గ్లాసెస్ ఎవరు ఇవ్వలేదు అని చెప్పాను కదా. సో అమ్మ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో కొన్ని బట్టలు కొనుక్కొని కొన్ని ఇట్లా ఈ ఏకహారతి అయితే నేను ఇంతవరకు యూజ్ కూడా చేయలేదు. సో అందుకే కొత్తగా అట్లానే ఉంది. ఈ కడియాలు వచ్చేసి మా అబ్బాయి చిన్నప్పటివి. సో వాడి గుర్తుగా మార్చుకోకుండా అయితే ఇట్లానే ఉంచుకున్నాము. చిన్నప్పుడు కడియాలు ఇవి. సో ఏకహారతి ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లాంటి పెద్ద జిప్లా కవర్లో వేసేసి అయితే నేను కొంచెం నీట్గా పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం ఇవన్నీ కూడా కవర్స్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మొన్న రీసెంట్గా ఫంక్షన్ జరిగింది కదా. సో పిల్లల ఫంక్షన్కి మా తోటి కోడలు వాళ్ళ ఫాదర్ ఇచ్చారు. ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలా పసుపు గంధం కుంకుమ ఇవన్నీ వేసుకోవటానికి. సో చిన్నది మ్యాక్సిమం కూడా ఇట్లా కవర్ ఉంటే కవర్లోనే ఉంచేసుకుంటాను. లేదు ఇంకెక్కడైనా కవర్ మిస్ అయింది అంటేనే పేపర్ మిస్ అయిందంటే కవర్లో వేసుకుంటాను. సో ఇది కూడా బాగుంది కదా. సో 3 వేసుకోవటానికి అన్నట్టు తను ఇంకా ఇంత అమౌంట్ ఇస్తారక్క, సో ఏం కావాలి, వెండి ఏమన్నా తీసుకోనా అంటే సో వెండి ఐటమే తీసుకో, ఏమైనా ఇష్టం వచ్చింది కొనుక్కుంటావా నువ్వు అంటే లేదా వెండి తీసుకురానా అంటే సరే వెండిదే తీసుకోలేరా ఏదో ఒకటి అని చెప్తే సో ఇంక ఇది తీసుకుంది తను. మా తోటికోడలు తీసుకుంది వాళ్ళ ఫాదర్ కింద. అండ్ ఇదైతే నాకు తెలిసి వెండి కాదు కానీ బాగున్నాయి కదా అని చూపిస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్ అంటే మా పీజీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవి ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్ వరకు అయితే ఇలా ఇచ్చింది. మంచి దీపాలు పెట్టుకునేలాగా కానీ దీనిలో దీపం ఏం పెట్టుకుంటామండి, ఇంత క్యూట్గా ఉంది కదా. మేబీ వెండో కాదో నాకు తెలీదు, మేబీ వెండి కోటింగో ఏమో. బాగుంది కదా. సో ఇంకైతే నేను జస్ట్ డెకరేషన్ పర్పస్కే యూజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొన్న పిల్లల ఫంక్షన్కి మా ఫ్రెండ్స్ ఇచ్చారు. యాక్చువల్గా మేము 5గురు రూమ్మేట్స్ పీజీలో. సో ఎవరి ఫంక్షన్ అయినా కూడా అందరూ అమౌంట్ వేసుకొని అంటే విడివిడిగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఏం ఐటెం కాకుండా ఇట్లా అందరం కలిపి అమౌంట్ వేసేసుకొని అయితే ఒక ఐటెం తీసుకుంటాము ఎవరింట్లో ఫంక్షన్ అయినా మా 5గురిలో. సో ఫస్ట్లో అయితే కొంచెం గోల్డ్ ఐటెం వచ్చేది. అప్పుడు గోల్డ్ తక్కువ కాస్ట్ కాబట్టి. ఇప్పుడు గోల్డ్ రేట్ బాగుంది, ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైతే గోల్డ్ రావట్లేదు. సో ఇంకా వెండి ఐటెం తీసుకున్నారు. చూడండి పూల స్టాండ్ లాగా బాగుంది కదా. ఇది మొన్న రీసెంట్గా ఫంక్షన్కి ఇచ్చారు. సో ఇది అని దాంతో పాటు ఈ చిన్న కుందులు కూడా ఇచ్చారు. ఈ కుందులు అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు. ఇవి మేము 5గురు రూమ్మేట్స్ అంటే నలుగురు వేసుకొని నా ఫ్రెండ్స్ అయితే నాకు ఇది ఇచ్చారు. బాగుంది కదా. సో ఇవి అండ్ ఇది ఇంకొకటి కూడా ఇది కూడా గంధపు గిన్నె. ఇంకా ఓపెన్ కూడా చేయలే నేను. ఇది కూడా ఫంక్షన్కే గిఫ్ట్ ఇచ్చారు. సో ఇట్లా నేను అన్నీ కూడా మ్యాక్సిమం చిన్నవి అయితేనేమో ఇట్లాంటి కవర్స్లోనే ఇట్లాంటి దీనిలోనే పెట్టేసుకుంటాను. లేదు మరీ పెద్ద పెద్దవి అనుకోండి. చూడండి నా దగ్గర ఈ బౌల్స్ కూడా ఉన్నాయి. సారీ అక్కడ చెప్పులు ఉన్నాయని ఏమి అనుకోకండి. ఈ పెట్టెల్లో ఈ కవర్లో పెట్టేసుకొని బాక్స్ అలా పెట్టేసుకుంటే కొంచెం నీట్గా అట్లా అనిపిస్తాయి. ఇలా చిన్న చిన్న బాక్సెస్ ఇవన్నీ అయితే నేను ఇట్లానే స్టోర్ చేసుకుంటాను. సో అదండి నాకు చిన్న సింపుల్ వెండి కలెక్షను. నెక్స్ట్ ఇయర్ గృహప్రవేశం టైంకి అయితే ఇంకొంచెం అయితే గ్యాదర్ చేసుకోవాలి. బట్ ఎక్కువ పూజలు చెయ్యను కాబట్టి సో ఈ ఐటమ్స్ అయితే నాకు ప్రజెంట్ సరిపోతున్నాయి. నేను ఎలా కొనుక్కున్నాను అంటే ఇంతే అండి. సింపుల్గా అయితే ఎవరైనా ఇచ్చిన అమౌంట్తో కానీ లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా
అమ్మ వాళ్ళు ఎవరిచ్చినా కూడా అన్ని డ్రెస్సెస్‌కి ఇంకా వేరే వాటికి పెట్టకుండా కొన్ని కొన్ని ఇట్లాంటి ఐటెమ్స్ అయితే తీసుకుంటాను. ఎప్పటికి గుర్తుగా ఉంటుందని. వాళ్ళు 1000 ఇవ్వని, 500 ఇవ్వని నా వరకు నాకైతే సెపరేట్‌గా దేనికి దానికి సెపరేట్‌గా ఉంటేనే ఇష్టము. వాళ్ళిచ్చారు అని మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మేబీ వాళ్ళు 1000 ఇవ్వనివ్వండి. ఆ 1000 పెట్టి ఏదైనా ఒక ఐటెమ్ కొనుక్కున్నా కూడా అది వెంటనే కాదు. ఏదైనా ఒక ఐటెమ్ కొనుక్కున్నాము అంటే, ఆ ఐటెమ్ చూసిన వెంటనే వాళ్ళు ఆ టైంలో పలానా టైంలో వాళ్ళు నాకు గిఫ్ట్ చేశారని నాకు గుర్తుంటుంది. నా వరకు అయితే సారీ గొంతయితే కొంచెం చెప్పాను కదండీ! కూల్ ఐటెమ్స్ స్వీట్స్ తింటే పడట్లేదు అనేసి. కొంచెం వినాయక చవితి ప్రసాదాల్లో కొంచెం స్వీట్ అయితే తగులుతుంది. సో, అట్లా చిన్న చిన్న ఐటెమ్స్ అయినా వాళ్ళ గుర్తుగా అట్లయితే కొనుక్కొనైతే ఉంచుకుంటాను. సో, ఇంతే అండి నా సింపుల్ కలెక్షను. మీకేదైనా హెల్ప్ అవుతుందేమో ఈ టిప్ అని చెప్పేసి జస్ట్ అంతే షేర్ చేస్తున్నాను. సో, ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఎవరైతే చూస్తున్నారో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థాంక్ యూ సో మచ్ అండి. లేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. లైక్ చేయండి. ఓకేనా? ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ సో మచ్. బాయ్.